అకస్మాత్తుగా కాపు నేతలు వరుసగా రంగంలోకి దిగారు. జనసేన ప్రతినిధులు వరుసగా రంగంలోకి దిగారు. ఏంటంటే లక్ష్మీనాయుడు హత్య ఉదంతంలో కాపు నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నాడా అన్నటువంటి విమర్శల నేపథ్యంలో వాస్తవంగా ఆ ట్రాప్‌లో పడకూడదు. వాళ్ళు రైట్ చేస్తున్నారు గదా! అని మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ప్రత్యేకించి కాపు జేఏసీ వాళ్ళు వెళ్ళడం, కాపుకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు వెళ్ళటం, వాళ్ళు పరామర్శించాక అప్పుడు ప్రభుత్వం గూడా పంపించిన వాళ్ళల్లో మళ్ళీ కాపు నాయకులు ఎక్కువగా ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో వచ్చినటువంటి చర్చ ఇది. అయితే ఇప్పుడు వరుసగా దాంట్లో కులాల రచ్చ రాజేస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ కుటుంబాల మధ్యన గొడవ, వ్యక్తిగత గొడవ, శాంతి భద్రతల గొడవ. కాబట్టి అట్లాంటి అంశాన్ని అట్లాగే చూడాలి అన్నటువంటి పాయింట్ ఇక్కడ తెలుగుదేశంతో పాటుగా జనసేన నాయకులు వరుసగా మాట్లాడుతున్నారు. కరెక్ట్. ఇక్కడ కుల సంఘాల వాళ్ళు వెళ్ళేదాకా ఎందుకు నిద్రపోయింది ప్రభుత్వం? ఎందుకు నిద్రపోయింది పోలీస్ శాఖ? వాళ్ళ కుటుంబాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఉంది. చంపేయడానికి కారులో తీసుకెళ్లి ఊరందరూ చూస్తుండగా పట్టపగలే ఎక్కిచ్చి ముగ్గురిని చంపబోయారు. ఇదే జగన్ టైంలో అయితే ఓ 25 ఏళ్ళు చదువుతారు, మాట్లాడతారు దాన్ని. ఓ 25 ఏళ్ళు మాట్లాడతారు. ఇక్కడ ఎందుకు జరిగింది అది? అసలు వార్త ఏది? ఎక్కడన్నా డిబేట్ జరిగిందా? ఒక అనంతబాబు కేసుని ఎన్ని రోజులు ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఒక చంద్రయ్య హత్య కేసు గురించి ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నాం కదా. ముగ్గురిని పట్టపగలు కుటుంబాన్ని చంపేయడానికి, వాళ్ళ ఆవిడిని లైంగికంగా వేధించి, వీళ్ళని చంపడానికి మీద కార్లు ఎక్కిచ్చి తొక్కిచ్చి ఒకతను చచ్చిపోయాడు. ఇద్దరు ఇప్పటికీ తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్నారు. మరి లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోయింది? పోలీసులు ఏం చేశారు? వాళ్ళు అంతకుముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు పెట్టుకున్నారు. పోలీసులు ఇద్దరు ఇళ్ళకపోండి అన్నారు. విచిత్రం ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్సే. చంపినటువంటి వాళ్ళు, చంపబడ్డోళ్ళు ఇద్దరు ఫ్రెండ్సే. ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే. అది ఇక్కడ విచిత్రం. లక్ష్మీనాయుడు కూడా తెలుగుదేశం అబ్బాయి, తెలుగుదేశం కార్యకర్తే. ఈయన చంపినటువంటి వాళ్ళు తెలుగుదేశం నాయకుడు అక్కడ. కానీ ఇక్కడ దాన్ని ఒక యాక్సిడెంట్గా మార్చే ప్రయత్నం చేయడం వల్ల వచ్చినటువంటి వివాదం. ఇప్పుడు దాన్ని కులానికి ఓన్ చేసుకోదు. బట్ జనసేన ప్రభుత్వంలో ఉంది. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో తెలుగుదేశం ఎంత బాధ్యత, జనసేన ఎంత బాధ్యత, బీజేపీ అంతే బాధ్యత. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే కంట్రోల్ చేయలేకపోతే బాధ్యత ఎవరిది? కూటమిలో ఉన్నటువంటి వాళ్ళది కదా. నిలదీయరా, అడగరా? మీరింత ముందు నిలదీయడం మానేశారా? అడగడం మానేశారా? సుగాలి ప్రీతి ఎప్పుడో తెలుగుదేశం హయాంలోనే చచ్చిపోతే జగన్ని నిలదీయలేదా? ఇప్పుడు మన హయాంలో పట్టపగలు నడి రోడ్డు మీదన వాళ్ళని చంపేయడానికి కారులో కూర్చోబెట్టుకుని మీదకి అటు ఇటు తిప్పితే దాన్ని ఏమాత్రం పట్టించుకోను, పైగా మీడియా ద్వారా దాన్ని తొక్కేసేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ కుల సంఘాలు లేకపోతే వాళ్ళకి అసలు ఏమాత్రం ఈ ఇష్యూ వచ్చేది కదా. యాక్సిడెంట్ కింద క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి. అది ఎందుకు జరిగిందో దానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోగలిగితే ఈ కులాల కుర్చేతన జనం దీన్ని కులం కోణంలో చూడాలా వద్దా అంటే, మీరు వదిలేస్తే, వాళ్ళని నిర్లక్ష్యంగా వదిలేస్తే వాళ్ళకి న్యాయం జరగకపోతే జరుగుతుంది. ఆ ఆస్పెక్ట్లో చూడడం బెటర్.